అద్వితీయుడైన దేవ, ఆశ్చర్యకరుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు. మా తండ్రి దేవ, నిత్యుడవగు తండ్రివి నాయన, సమాధానకర్తయగు అధిపతివి ప్రభువా నాయన, నీకు వందనములు స్తోత్రములు. మా కొరకై తండ్రి నీ యొక్క ఒక్కడే కుమారుడని లోకానికి పంపించిన దేవా, నీకే వేలాది వేల స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఎంతగా ప్రేమించావు తండ్రి దేవా, రాత్రి ఎంతయు మాకు క్షేమకరమైనటువంటి మంచి రెస్టును అనుగ్రహించిన తండ్రి నీకు వందనాలు. ఇదే కాలంలో నాయన మమ్మలను క్షేమంగా ఆరోగ్యంగా నీ యొక్క సన్నిధిలో మేము చేరడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా అనుదినము తండ్రి మేము ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి. మా ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాము. మా కొరకు, మా వ్యక్తిగతంగాను అలాగే ఇతరుల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా, మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి నీకు వందనములు. మా తండ్రి దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, మీరు ఎంతమందికి ఎన్ని సమస్యల నుంచి విడుదలను ఇస్తున్నారు, నీకు వందనములు. మా తండ్రి, ఈ దినము మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనములు. అవును తండ్రి, యెషయా గ్రంథము 60వ అధ్యాయం 19వ వచనం ప్రకారము, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణంగా ఉండును అని మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. అవును తండ్రి, మరి ఎంత గొప్ప వాగ్దానం ప్రభా. మా తండ్రి, ఈ లోకంలో మాకు ఏది అవసరం లేదు. ఇది అశాశ్వతమైన లోకము, కానీ శాశ్వతమైన లోకంలో మేము సంతోషంగా ఆనందంగా ఉంటాము తండ్రి. మా ప్రభా తండ్రి, నీ యొక్క సూర్యుని ప్రకాశము మాకు అక్కర్లేదు, చంద్రుని ప్రకాశం మాకు అక్కర్లేదు. అయితే ప్రభా, నీవు మాకు నిత్యమైన వెలుగుగా ఉంటావు. మీరు మాకు తండ్రి ఒక గొప్ప మహిమగా ఉంటారు. మా తండ్రి, ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం మీరు మాకు ఇస్తున్నారు. దేవుడే మాకు వెలిగిచ్చే ఒక గొప్ప సోర్స్గా ఉన్నందుకై వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, అక్కడ మాకు భౌతికంగా కనబడే సూర్యుడు కానీ చంద్రుడు కానీ అవసరం లేదు. నీ యొక్క సన్నిధి మాతో ఉంటుంది. అది ప్రభా ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది తండ్రి. మాకు వెలుగుగా ఉంటుంది. దేవుడే, నీవే మాకు నిత్యమైన వెలుగుగా ఉంటావు. నీవే మాకు ఒక భూషణంగా ఉంటావు. మా తండ్రి, మాకు మహిమగా ఉంటావు తండ్రి. ప్రభా, మాకు సమాధానం ఇచ్చే దేవుడవు, నీకు వందనములు. మా తండ్రి దేవా, అద్భుతమైనటువంటి దేవుడవు ప్రభా. నీ నీతి, నీ యొక్క సన్నిధి కాంతి ప్రభా, నీ యొక్క మా విజ్డమ్ తండ్రి మాకు ఎప్పుడు కూడా ఉంటాయి. అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, మా భవిష్యత్తును బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. ఈ లోకము ఎంతో అశాశ్వతమైనది తండ్రి. ఈ లోకంలో మేము కొద్ది కాలమే ఉంటాం, కానీ ఆ తర్వాత తండ్రి మేము నిత్యత్వంలో నీతోనే ఎల్లప్పుడూ ఉంటాము. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీవు క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని సృష్టిస్తావు. ఆ సమయంలో తండ్రి మీరు అద్భుతమైనటువంటి నీ యొక్క వెలుగును మాకు ప్రసాదిస్తారు తండ్రి. మేము ఎల్లప్పుడూ నీతో ఉంటాము. నీవు మాకు తోడుగా ఉంటావు. నీతో సహవాసం కలిగి ఉంటాము. ఎంత గొప్ప అద్భుతం తండ్రి అది. ఎంత గొప్ప సన్నిధి ప్రభా. నీ యొక్క సహవాసము, అందులో తండ్రి మేము ఎంతగానో ఆనందిస్తాము. నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదే కాలంలో మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలలో మేము ఒక నిరీక్షణతో బ్రతకడానికి మాకు ఇది ఒక గొప్ప వాగ్దానమైనది. నీకు వందనాలు మా తండ్రి. ఈ దినమంతా కూడా మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మా జీవితాలలో మరి నిత్యము మేము నీతో సహవాసం కలిగి ఉదయకాలంన తండ్రి నీ వాక్యం ధ్యానించడానికి, ఉదయకాలంన తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు తండ్రి. మా ప్రభానైనా మేము మొదట నీతో సమయం గడిపిన తర్వాతనే మేము ఇతర విషయాలకు వెళ్ళాలి. మరి నీవు ఎంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. ప్రభానైనా నీ సన్నిధితో మమ్మల్ని నింపి మమ్మలను ఈ లోకంలోనికి పంపిస్తున్నందుకు వందనాలు. ఈ లోకంలో మేము ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ
నీ వాక్యంను దివారాత్రము ధ్యానిస్తూ మేము జీవించడానికి మీరు గొప్ప కృపను అనుగ్రహించారు నాయన. నీకు వందనాలు. మా తండ్రి దేవా, మా ఉద్యోగ జీవితాలలో మేము ఎల్లప్పుడూ కూడా నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయండి. మా మాటలు, తలంపులు, క్రియలు అన్నీ కూడా నీకు వీలైనంత ప్రభా మహిమకరంగా ఉండాలి తండ్రి దేవా. మేము ఎప్పుడు కూడా నాయన నీకు విరోధంగా ప్రవర్తించకుండా మాకు సహాయం చేయండి. మమ్మల్ని నడిపించండి. మాలో తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా హెచ్చరిస్తూ మీరు ఉంటారు దేవా. నీ పరిశుద్ధాత్ముడు మాలో ఉండి మమ్మలను నడిపిస్తూ ఉంటాడు, మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి మేము ఎంతో జాగ్రత్తగా జీవించడానికి మీరు కృపనిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి. ఉద్యోగ జీవితంలో మాకు ఏ ఏ స్కిల్స్ కావాలో అవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకే వందనములు తండ్రి. మేము ఎల్లప్పుడూ కూడా తలగానే ఉండాలి కానీ తోకలాగా ఉండకుండా తండ్రి, మేము అద్భుత రీతిగా మా పని చేయాలి. ఎంతో నేర్పరితనంతో మా పని చేయాలి. మా పనిలో తండ్రి మేము ఎప్పుడు కూడా ఎక్సెల్ అవ్వాలి కానీ తండ్రి ప్రభా ఎప్పుడు తక్కువగా ఉండకూడదు తండ్రి. అందుని బట్టి నీకు వేలాది స్తోత్రములు. అలాంటి కృపను మీరు మాకు ఇచ్చారు నాయన, నీకు వందనములు. మా తండ్రి దేవా, మా పిల్లలను, విద్యార్థులను అందరినీ కూడా దీవించండి. వారిని తండ్రి మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. ఎలాంటి డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా కాపాడండి ప్రభా. ఏ విధమైనటువంటి మీడియా అడిక్షన్ కానీ, ఇంటర్నెట్ గేమింగ్ అడిక్షన్ కానీ, ఇంకా ఏ అడిక్షన్స్ కూడా లేకుండా తండ్రి చదువు పట్ల మాత్రం శ్రద్ధ కలిగి చదువును బాగా చదువుకొని తండ్రి వారు ఏ క్లాస్లో ఉన్నారో, ఏ పరీక్షలు రాబోతున్నారో ఆ పరీక్షలలో తప్పకుండా మంచి ఉత్తీర్ణతను సంపాదించుకొని ఉన్నత స్థాయిని వారు పొందగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఎవరికైతే జ్ఞానం కొదువుగా ఉన్నదో వారు నన్ను అడగవలను, నేను వారికి ధారాళంగా ఇస్తానని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నైనా ప్రతి సబ్జెక్టులో కూడా వారు ఉన్నతంగా చేయగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి. మా తండ్రి ప్రతి ఒక్కరూ ఉద్యోగం సంపాదించుకోవాలి. మా ప్రభా నీకే వందనములు. ప్రతి ఒక్కరితో మీరుండండి. మా తండ్రి దేవా, ఎంతమంది అయితేనైనా నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా. మీరెంత గొప్ప దేవుడు తండ్రి. మాకు కావాల్సింది మీరు ఇచ్చే దేవుడు కదా మా తండ్రి ప్రభా. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ముఖ్యంగా ప్రభా ఇది ఎంతో అవసరమైనటువంటి విషయం తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు జీవించడానికి ఎంతగానో కావలసిన ఉద్యోగము మా తండ్రి మీరు కనికరించండి ప్రభా. ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకుండా కాపాడండి. ప్రతి ఒక్కరికి నేను తగిన జీవనాధారం దయచేయండి ప్రభా. వారి ఎదుట అనేకమైన ద్వారములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ప్రతి ఒక్కరు కూడా నాయన చక్కటి సంపాదన కలిగి ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా కాపాడండి తండ్రి. అప్పులు బాధ లేకుండా కాపాడండి. ఎవరు అప్పులు చేసే స్థితిలో ఉండకుండా కాపాడమని వేడుకొంచున్నాం. అప్పుల భారంతో ఉన్నటువంటి వారికి తండ్రి తప్పకుండా విజయం అనుగ్రహించి వారి విడుదల అనుగ్రహించి వారికి ఆ అప్పుల నుంచి విడుదల దయచేయమని, మరి ఆ అప్పులు తీర్చుకునేటువంటి దారి మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా, మరి వివాహ సంబంధాలు ఎవరెవరైతే చూస్తున్నారో తండ్రి ఇంకా కుదరలేదని నిరుత్సాహపడుతున్నారో అలాంటి వారిని అందరినీ కనికరించండి. వారికి తప్పకుండా చక్కటి వివాహ సంబంధాలు చూపించండి. మీరు తగిన కాలంలో సాటి అయిన సహాయంను చూపించే దేవుడు, ఏర్పాటు చేసే దేవుడు తండ్రి. మా అందరి పట్ల మీకు ఒక ప్రణాళిక ఉన్నది. ప్రతి ఒక్కరిని గురించి మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి తగిన కాలంలో తగిన విధమైనటువంటి మంచి సంబంధాన్ని మీరు చూపిస్తారని విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా నీ పైన ఆధారపడి నిరీక్షణతో ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభాదేవ, ఎవరెవరికైతేనైనా వివాహాలు కుదిరాయో వారందరూ కూడా సంతోషంగా వారి వారి పనులు, వివాహ పనులు జరిగించుకుంటుండగా ఆ పనులన్నిట్లోనైనా మీరు తోడుగా ఉండినైనా ప్రతి పని కూడా ఎంతో విజయవంతంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి వివాహ కార్యములైనా, శుభకార్యాలైనా, గృహప్రవేశాలైనా ఏవైనా ఈ దినం జరుగుతున్నటువంటి ప్రతి కార్యంలో మీరుండండి. ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా కాపాడండి తండ్రి. ప్రతిదీ కూడా విజయవంతంగా నడిపించండి. నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వారికి తండ్రి ఫ్లరిష్ చేయమని ప్రార్థిస్తున్నాం. వారు తప్పకుండా అభివృద్ధిని పొందుకోవాలి ప్రభా. మంచి స్థితికి వారు రావాలి తండ్రి. అభివృద్ధిలోనికి రావడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ప్రతి కుటుంబంలో మీరుండండి నాయన. ప్రతి కుటుంబానికి సెంటర్ మీరు అయి ఉండి
ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం అనుగ్రహించండి మా ప్రభా. భయంకరమైన మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించడానికి కృప దయచేయండి ప్రభా. ఒకరిని బట్టి ఒకరు చక్కగా అర్థం చేసుకుని ప్రవర్తించేలాగా ప్రభానైనా మరి తమ సమస్యలను తామే పరిష్కరించుకునేలాగా సహాయం చేయండి. అనవసరంగా ప్రభా ఇతరులను జోక్యం చేసుకునేలాగా చేయకుండా ప్రభా మీరు మాత్రమే మిమ్మల్ని మాత్రమే ఇన్వాల్వ్ చేసుకునే రీతిగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మరి ప్రతి కుటుంబం నీ కుటుంబం నాయన మీరే చక్కగా నడిపించగలిగిన దేవుడు అంటున్నారు. కృప చూపించండి మా తండ్రి దేవా. మరి సంతానం కొరకు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, వారిని దర్శించండి, వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి ప్రభా. ఎలాంటి లోపమునైనా సవరించగలిగిన దేవుడు మీరే మా తండ్రి దేవా. మీరు పరమ వైద్యుడు అంటున్నారు మా తండ్రి ప్రభా. తప్పకుండానైనా మంచి సంతానం అనుగ్రహించమని, సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి అదేవిధంగా తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా. మరి హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళను దీవించండి, వారికి స్వస్థత దయచేయండి తండ్రి. త్వరగా స్వస్థత దయచేయండి. ఆ కుటుంబాలలో నాయన మీరు తండ్రి వారికి ఉన్నటువంటి వేదనను తొలగించండి ప్రభా. ఆదరణను దయచేయండి ప్రభా. ఎంత ఆందోళన పడుతున్నారో ప్రభా ఆ కుటుంబాలలో మీరు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించగలిగిన దేవుడు, ఆర్థికమైన ఇబ్బందులను తొలగించగలిగిన దేవుడు మా తండ్రి. కృప చూపించమని వేడుకొంచున్నాము. ఐసీలో ఉన్న వాళ్ళను మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి, స్వస్థపరిచి బయటికి తీసుకురండి తండ్రి దేవా ప్రభా. ఈ దినం సర్జరీలు కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలమును అనుగ్రహించినానా క్షేమంగా దాని నుంచి బయటకు వచ్చినట్లుగా కృప చూపించండి. ఎంతమంది అయితే నేను డయాలసిస్లో గుండా కీమోథెరపీలో కూడా వెళ్తున్నారో వారికి మీ సహాయం అనుగ్రహించండి ప్రభా. భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని దయ ఉంచండి ప్రభా. వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. స్వస్థపరచండి, మీరు వారిని ముట్టమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా. ఎంతమందినైనా ఈ ప్రార్థనలోకి పిలిచిన వారు అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు, వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొంచున్నాం. తల నుండి అరికాల వరకు నైనా భయంకరమైన వ్యాధులు, ఒక్కొక్కసారి నైనా చిన్న చిన్నవి చాలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యాధులు బాధలు ప్రభా, వాటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభానైనా. మరి తలలో నొప్పులు, మైగ్రేన్ నొప్పులు మా ప్రభానైనా, స్పాండిలైటిస్ వల్ల నొప్పి ప్రభా, తల తిరిగే ఆ పద్ధతినైనా, మరి నాజియా ఉంటుంది, ఇలాంటివన్నీ నాయన దయ ఉంచి యేసునామంలో స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. మరి తండ్రి ఓరల్ క్యాన్సర్తో బాధపడుతున్న వారికి నైనా స్వస్థత దయచేయండి తండ్రి. మీరు దయచేసి వారిని ముట్టండి నైనా, వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా. ఇంకా ప్రభా కళ్ళలో ఉన్నటువంటి బాధ, రెటీనా సమస్యలు ప్రభా, ముక్కులలో ఉన్నటువంటి సమస్యలు, అడినాయిడ్స్ వల్ల సమస్యలు మా తండ్రి దేవా, జలుబు వల్ల ఇబ్బంది తండ్రి, వాటన్ని అలర్జీల వల్ల ఇబ్బంది నుంచి యేసునామములో విడుదల, స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగునుగాక. మా ప్రభువైన పళ్ళల్లో ఉన్నటువంటి సమస్యల నుంచి విడుదల మా తండ్రి దేవా. మరి నోటిలో సమస్యల నుంచి విడుదల మా తండ్రి, థ్రోట్లో ఉన్న సమస్యల నుంచి విడుదల, చెవులలో ఉన్నటువంటి సమస్య నుంచి విడుదల, స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగునుగాక యేసునామంలో. థైరాయిడ్ సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభా. థైరాయిడ్ గ్లాండ్ ప్రభా, వాటి వల్ల వస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధి నుంచి యేసునామంలో స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగునుగాక. మా తండ్రి దేవా నైనా, లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసివేయండి ప్రభా నైనా. లంగ్స్కి వచ్చేటువంటి వ్యాధులు ఏమి కూడా రాకుండా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి మా తండ్రి దేవా. ఎంతమంది అయితే సఫర్ అవుతున్నారో వారికి యేసునామంలో స్వస్థత కలుగునుగాక. లంగ్ క్యాన్సర్ కానీ ప్రభా, లంగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ ప్రభా, నిమోనియా కానీ ప్రభా, మరి నెమ్ము చేరినటువంటి పరిస్థితి కానీ లేకుండా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. గుండెలో ఉన్నటువంటి సమస్యలను తొలగించండి ప్రభా, స్వస్థత దయచేయండి మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. పెరాలటిక్ స్ట్రోక్తో బాధపడుతున్నాయినా ఎంతమంది నడవలేని స్థితిలో ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో అలా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ప్రభా నడవగలిగే స్థితిని, వారి పనులు వారు చేసుకోగలిగే స్థితిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లివర్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి ప్రభా. ఫ్యాటీ లివర్ వల్ల బాధపడుతున్నటువంటి వారు మా తండ్రి, సిరోసిస్ వల్ల బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం. లివర్లో ఉన్నటువంటి క్యాన్సర్నైనా యేసునామములో స్వస్థపరచబడును గాక మా తండ్రి
మరి గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ తొలగిపోను గాక. గాల్ బ్లాడర్లో కానీ, ప్యాంక్రియాస్లో కానీ, స్టమక్లో కానీ ఉన్నటువంటి అల్సర్స్ కానీ, ఇంకే సమస్యలైనా ప్రభా, మరి క్యాన్సర్ కానీ యేసు నామములో స్వస్థపడను గాక. మా తండ్రి స్వస్థపరచండి దేవా. ఇంటెస్టైన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ తొలగించండి మా తండ్రి దేవా. కిడ్నీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగించండి ప్రభా. మంచి ఆరోగ్యకరమైనటువంటి కిడ్నీలు దయచేయండి. పని చేయని కిడ్నీస్ యేసునామములో పని చేయను గాక. మా తండ్రి దేవా, గర్భము మూయబడిన గర్భం తెరవబడను గాక ప్రభా. నాయన ఎవరెవరికైతే సంతానం కలగడంలో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోను గాక. మా తండ్రి దేవా, యేసు నామములో సమస్తం నాయన బాగు చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన గాల్ బ్లాడర్లో కానీ, కిడ్నీస్లో కానీ స్టోన్స్ ఉన్నట్లయితే యేసు నామములో అవి కరిగిపోను గాక ప్రభా, తొలగిపోను గాక. ఎలాంటి అడ్డం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నాయన వారి జీవితాల్లో మీరు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిస్తున్నందుకే వందనములు ప్రభా. నాయన మరి వృద్ధాప్యంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించండి ప్రభా. నాయన మరి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి నాయన. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం నాయన. క్రైస్తవులకు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుండగా మీరే మాకు కావాల్సిన ధైర్యం అనుగ్రహించి ప్రతి సమస్యను కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండుటకు కృప చూపించమని వేడుకొంచున్నాము ప్రభా. నీతిగా న్యాయంగా ప్రతి ఒక్కరు పరిపాలించినట్లుగా పరిపాలకులను, అధికారులను, ఉద్యోగులను ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా చక్కగా పనిచేయటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి ప్రభా. యెరూషలేమును దీవించి వారి నగరంలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యుద్ధ వాతావరణం ప్రతి చోట నాయన నీ పరిస్థితిని మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు తండ్రి ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పుల సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి. వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అగునట్లుగా సహాయం చేయండి. యేసు నామములో ఇప్పుడే రిలీజ్ అగునుగాక ప్రభా. నాయన తండ్రి, ఎంతమంది అయితే నైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారికి అందరికీ నూతన మార్గములు తెరవమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. నాయన కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా విడుదల దయచేయండి మా తండ్రి. ఎవరెవరైతేనైనా మరి ఇండ్లు అమ్మకానికి పెట్టి ఇంకా అమ్మకం జరగక వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికి త్వరగా వారి సమస్య పరిష్కారం అగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. మా ఆస్తులు అన్నీ కూడా నైనా ఎంతో మరి కష్టపడి సంపాదించిన ఆస్తులు ఏవి కూడా నైనా పరుల పాలు కాకుండా మీరు జాగ్రత్తగా కాపాడుతున్నందుకే నీకు వందనములు ప్రభా. మా క్రెడిట్ కార్డ్స్ అయినా ప్రభానైనా, మా బ్యాంక్ అకౌంట్స్ అయినా సమస్తము మా ఇండ్లు, మా సమస్తము వాహనాలన్నీ కూడా నీ కాపుదల్లో భద్రంగా కాపాడుతున్నందుకే వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.